అంతర్జాతీయ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకునేటువంటి పర్యాటకానికి సంబంధించినటువంటి అతిపెద్ద ఈవెంట్ బెర్లిన్లో ఈ నెల 4, 5, 6 తారీఖుల్లో నిర్వహిస్తున్నారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున టూరిజం మినిస్టర్గా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అదేవిధంగా ఎండి గారు ఆమ్రపాలి గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా మేము వెళ్ళటానికి గల కారణం, ఇవాళ మేము అనేక రకాలైనటువంటి సమ్మిట్ల ద్వారా ఇన్వెస్టర్స్ మీట్లు పెట్టాం. ఇప్పటికే విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ, అదేవిధంగా న్యూఢిల్లీలో మొన్న జరిగినటువంటి సాతే 2025 అనేటువంటి కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా పెట్టుబడుదారులను ఆకర్షించడానికి అనేక ప్రయత్నాలు చేసాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యాన్ని కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వనరులు కానీ, 974 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి సముద్ర తీరంలో చేపట్టగలిగేటువంటి పర్యాటక అంశాలు కానీ, ఇవన్నీ అందరికీ తెలియజెప్పి ఇప్పటికే చాలామందిని ఆకర్షించాం. వైజాగ్లో జరిగినటువంటి పెట్టుబడిదారుల సదస్సులో రమారమి 8 మంది అట్మాస్ఫియర్ గ్రూప్ వాళ్ళు కానీ, అలాంటి పెద్ద గ్రూపులు కానీ, ఒబరాయ్ వారు కానీ, తాజ్ గ్రూప్ వారు కానీ, వీరందరూ కూడా ముందుకొచ్చి అందులో 8 గ్రూపులు మాతో ఎంఓయూ కూడా చేసుకున్నారు విశాఖపట్నంలో. దాంతోపాటు మేఫైర్, తాజ్ గ్రూప్, ఒబరాయ్ గ్రూప్, అదేవిధంగా ఐఆర్సిటిసి, ఇవన్నీ కూడా ఇప్పటికే ఎంఓయూ అయ్యారు మాతోటి. వాళ్ళు ఆల్రెడీ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. ఒబరాయ్ వాళ్ళు తిరుపతిలోను వైజాగ్లోను కూడా కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇలా చూసుకుంటే మేము తీసుకున్నటువంటి ఇనిషియేషన్ వల్ల కేవలం పర్యాటక రంగం అనేటప్పటికీ గతంలో మనం చూసాం, ఆ పర్యాటక మంత్రులు చేసిన పని అప్పుడుకి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దోషాలకే వాళ్ళు పరిమితం చేశారు తప్పితే, ఏనాడు ఒక అభివృద్ధి పదంలో నడిపించడానికి ఇంత అద్భుతమైనటువంటి సౌందర్యాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఏనాడు కృషి చేయలేదు. అంతర్జాతీయ వేదిక అక్కడ ఉంది కనుక వెళ్ళి అక్కడ మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేకతను తెలియజెప్పమని ప్రోత్సహించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదొక బాధ్యతతో వెళుతున్నటువంటి కార్యక్రమం. ఇప్పటి వరకు సరైనటువంటి ప్రమోషన్ లేక, సరైనటువంటి గుర్తింపు లేక, కేరళ మించిన అందాలు మనకు ఉన్నప్పటికీ కూడా గుజరాత్, రాజస్థాను, మహారాష్ట్ర వాటితో పోల్చుకుంటే అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని సరైనటువంటి ప్రోత్సాహం లేక ఆగిపోయినటువంటి పరిస్థితి నుంచి ముందుకు తీసుకువెళ్ళటానికి, తద్వారా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక చిత్రపటంలోనే ఒక ప్రధానమైన గమ్యస్థానంగా నిలబెట్టడానికి నేను ఈ కార్యక్రమాన్ని ఉపయోగించదలుచుకున్నాను. అందుకే ప్రత్యేకంగా వెళ్తా ఉన్నాం. దీనికి సంబంధించి అనేక కార్యక్రమాలు మేము చేయబోతున్నాం. అందులో ప్రధానంగా జర్మనీలోని బెర్లిన్ ఎక్స్పో సెంటర్, ఇది దీనికి బేసిక్గా వేదికగా ఉంది. తర్వాత ట్రావెలు, టూరిజం, ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. టూరిజం డెవలప్మెంట్కి ట్రావెల్ కూడా ఉపయోగపడాలి. దానికి సంబంధించి ట్రావెల్ ఏ రకంగా ఉండాలి, ఇప్పుడు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకి మనం కనెక్టివిటీ ఏ రకంగా పెంచాలి. ఇవాళ మనకి ఇంటర్నేషనల్ డెస్టినేషన్గా ఉన్నటువంటి ఈ ప్రాంతాలని కనెక్టివిటీ లేకపోతే రాలేరు వాళ్ళు. ఇవాళ మనకు ఉన్నటువంటి అద్భుతమైన కనెక్టివిటీ రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, ఇక్కడ ఉన్నటువంటి విమానాశ్రయాలు, విశాఖపట్నంలో అదేవిధంగా విజయవాడలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలు, తిరుపతిలో ఉన్నటువంటి విమానాశ్రయం, కడప, కర్నూలులో ఉన్న విమానాశ్రయాలు, ఇవన్నీ కూడా మన కనెక్టివిటీని పెంచేవే. రాబోయే రోజుల్లో మరిన్ని విమానాశ్రయాలను పెంచుకోవడం ద్వారా ఈ కనెక్టివిటీని ఇంకా పెంచబోతున్నాం కనుక అంతర్జాతీయంగా వచ్చేటువంటి పర్యాటకులు కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాగలుగుతారనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది ఇవాళ ప్రధానమైనటువంటి అంశం పర్యాటక రంగంలో. అది సాంకేతికపరమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఎక్కడైనా సరే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఎక్కడ జరుగుతుందో దాన్ని మనకి అనుసంధానించుకునే విధంగా మనం కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఈ ఐటీబీ అనేది ఇంటర్నేషనల్ టూరిజం బోర్సే అనేటువంటి ఇంటర్నేషనల్ టూరిజం ఎక్స్చేంజ్ అనుకోండి, అది 1966లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. నేను ఇంకా విచిత్రమైన విషయం చెప్తాను. మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ
ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నప్పుడు కానీ నాకు తెలిసినటువంటి ఒక అంశం ఏంటంటే ఢిల్లీలో అక్కడ అది కండక్ట్ చేసినటువంటి వాళ్ళు మమ్మల్ని అడిగారు. చాలా సంతోషం అండి, మేము గడిచిన 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇన్విటేషన్ పంపుతున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, సో దట్ మీకు మాకు కూడా మ్యూచువల్గా ఉపయోగం ఉంటుంది అని పిలిచామండి. ఏ ఒక్కరోజు ఏ ఒక్క మంత్రి కానీ లేకపోతే ఆ డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఐఏఎస్లు కానీ ఎవరు రాలేదు. ఇవాళ మొట్టమొదటిసారి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు వచ్చారు, ఇది చాలా శుభసూచకం అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్య అతిథిగా పార్టిసిపేట్ చేసినటువంటి యూనియన్ టూరిజం మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ గారు కూడా ఆయన ఒకటే మాట చెప్పారు, ఆంధ్రప్రదేశ్ ఈ మధ్యకాలంలో చూపిస్తున్న చొరవ, ఎస్పెషలీ పర్యాటక రంగానికి సంబంధించి కల్చర్కి సంబంధించి చూపిస్తున్న చొరవ వల్ల ఇప్పటికే 2 ప్రధానమైన ప్రాజెక్టులు, ఒకటి అఖండ గోదావరి, 2 గండికోట ఇచ్చాం. రేపొద్దున మీరు ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్ళండి. రేపు ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యేటువంటి ఫైనాన్షియల్ ఇయర్లో మరొక 2-3 ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టులు మీకు ఇస్తాం, దాన్ని తయారు చేసుకుని రెడీగా ఉండండి అనేటువంటి మాట చెప్పారు. ఆయన ఇంకో మాట కూడా ఒక అడుగు ముందుకేసి, యాక్చువల్గా హర్యానాకి ఇవ్వాలని మేము అనుకున్నాం, హర్యానా వాళ్ళు మీలాగా టైంకి స్పందించలేదు, టైంకి మీరు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని మీరు ఎలా వచ్చారో అలా వాళ్ళు రాలేదు, కాబట్టి హర్యానాకి ఏం చేయలేకపోయాం లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో. మీరు వెంటనే మమ్మల్ని ఫాలో అప్ చేశారు, టైంకి డిపిఆర్ రెడీ చేశారు, సబ్మిట్ చేశారు, కనుక ఈ ప్రాజెక్టులు ఇవ్వగలిగాం. అలాగే వచ్చే సంవత్సరం కూడా ఇస్తాం. రాబోయే 5 సంవత్సరాల కాలం మొత్తంగా మీకు ఆంధ్రప్రదేశ్కి ప్రధానమైన ప్రాజెక్టులు వైజాగ్ కానీ, తిరుపతి కానీ, అమరావతి కానీ, మచిలీపట్నం కానీ, రాజమండ్రి కానీ, కాకినాడ కానీ ఇలాంటి ప్రాంతాల్లో మంచి ప్రాజెక్టులు ఇస్తామనేటువంటి హామీ ఇచ్చారు. ఆ రోజు ఆయన అక్కడ చెప్పిన దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ప్రత్యేకంగా ఆయన మీటింగ్లో ఢిల్లీలో చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. అలాగే ఇవాళ దీన్ని ఒక ఊపు తీసుకొచ్చి తద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. దీన్ని వేగవంతమైనటువంటి పర్యాటక అభివృద్ధి గురించి ఉపయోగించుకుంటాం అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. అడ్వెంచర్, కల్చర్, లగ్జరీ, మెడికల్, హెల్త్, ఎంఐసిఈ, మైస్ అంటారు కదా, మైస్ అంటే మీటింగ్స్, ఇన్సెంటివ్స్, తర్వాత కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్స్, దాన్ని మైస్ సెంటర్ అంటారు. అలా మైస్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి కూడా ఎక్కువగా ఉండేలాగా, అట్ ది సేమ్ టైం ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే ఈ పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలనేటువంటిది ప్రధానమైన అంశం. ఇవాళ మీకు తతిమా రంగాలతో పోల్చుకుంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగాల్లో పర్యాటక రంగం ప్రధానమైంది. మీకు ఎక్కడైనా సరే ఒక హోటల్ కడితే ఎంతోమందికి అక్కడ మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాం, లేకపోతే ఒక రిసార్ట్ కడితే ఇవ్వగలుగుతాం, లేకపోతే ఒక టూరిస్ట్ ప్లేస్ చేయగలిగితే అక్కడ గైడ్స్ని ఇవ్వగలుగుతాం, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అదేవిధంగా ఇతరత్ర చాలామందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. ఎక్కువ శాతం మనం ఈ రకమైన కార్యక్రమాల ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా చేయగలుగుతాం అనేటువంటి ఆలోచనతో కూడా దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో చెప్పాలని ప్రారంభిస్తున్నాం. రాష్ట్రంలో నుండి బీచ్లు, ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే, మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేటువంటిది విశాఖపట్నం ఋషికొండ బీచ్కి మాత్రమే అది ఒకటి ఉంది. ఆ బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేది దానివల్ల ఇంటర్నేషనల్గా దానికి ఒక గుర్తింపు వస్తుంది, దాంతోపాటు దాని డెవలప్మెంట్కి ఫండ్స్ వస్తాయి. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ చేయడానికి, ఆ క్లీన్లీనెస్, బీచ్ పొడవునా కూడా పరిశుభ్ర వాతావరణం ఉండే విధంగా బ్లూ ఫ్లాగ్ బీచ్ వల్ల అవుతుంది. అలాంటి బీచ్ మనకి ఆంధ్రప్రదేశ్లో, దేశంలో ఒక 7 బీచ్లు అలాంటివి ఉంటే బ్లూ ఫ్లాగ్ బీచ్లు మనది ఒకటి. అందులో ఇవాళ మేము దాంతోపాటు కాకినాడ తీరంలో ఉన్నటువంటి బీచ్ని కానీ, అదేవిధంగా మనకి చీరాల బాపట్ల దగ్గర ఉన్న బీచ్ కానీ, నెల్లూరు దగ్గర ఉన్నటువంటి బీచ్ కానీ, కృష్ణా జిల్లా దగ్గర ఉన్నటువంటి బీచ్ కానీ, వీటిని కూడా ఆ స్థాయికి తీసుకొచ్చి వాటిని కూడా బ్లూ ఫ్లాగ్ బీచ్లుగా అనౌన్స్ చేయించగలిగితే, అంతర్జాతీయంగా ఏదో 1-2 ఈ సంవత్సరంలో చేయించగలిగితే మరింత అభివృద్ధి చేయడానికి అవకాశం దొరుకుతుంది. దానికి కూడా గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి, రేపొద్దున వాళ్ళందరూ వస్తున్నారు అక్కడికి, వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. ఇవాళ చాలామంది వాళ్ళు ఏ వ్యాపారం చేసినా కూడా అందులో ఒక వింగ్ టూరిజం డెవలప్మెంట్ దాంట్లోకి వెళదాం, తద్వారా వాళ్ళకే లాభం ఉంటుందని ఆలోచన చేస్తూ ఉన్నారు. అలాంటి ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళతో మాట్లాడి ఈ 4-5 రోజుల్లో వాళ్ళని ఇక్కడికి ఇన్వైట్ చేసి వాళ్ళు ఒకసారి ఇక్కడ చూపించి తద్వారా వాళ్ళ పెట్టుబడులు కూడా సాధించడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాం. ఇందులో అదేవిధంగా ఎకో టూరిజంకి పెట్టుబడులు ఉండేదాన్ని హైలైట్ చేస్తాం. దాంతోపాటు అత్యుత్తమ పర్యాటక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడానికి, అంటే బెటర్ ఫెసిలిటీ ఉన్నటువంటి పర్యాటక కేంద్రంగా, దానికి అల్టిమేట్ డెస్టినేషన్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ అనిపించే విధంగా వాళ్ళు కొంత మనం ప్రొజెక్ట్ చేసి మన అందాలను చెప్పి తద్వారా వాళ్ళని ఆకర్షించడానికి ప్రయత్నిస్తాం. అదేవిధంగా 30 మందికి పైగా పెట్టుబడిదారులతో నేను ఇందాక మీతో చెప్పాను.
దానికి కూడా పీపీపీ మోడల్లో వాళ్ళు ఎలా చేయగలుగుతారని చెప్తాం. తర్వాత పెట్టుబడిదారులను తీసుకురావడం మాత్రమే కాకుండా వాళ్ళకి స్థానికంగా ఉండేటువంటి అవకాశాలని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా వాళ్ళు ఇంకా మరింతగా అట్రాక్ట్ అయ్యే విధంగా ఈ కార్యక్రమంలో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఆలోచన చేయడానికి ఈ వేదికను ఉపయోగించుకోవాలనేటువంటి మాట నిర్ణయించాం. 2-3 దేశాల్లోకి వెళ్ళడానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా ఇదైతే బెర్లిన్లో జరుగుతున్నటువంటి, ఇంకోటి స్పెయిన్లో జరుగుతుంది, ఇంకొకటి అమెరికాలో జరుగుతున్నాయి. ఆ కంట్రీస్లో కూడా ఉన్నప్పటికీ కూడా మన పర్పస్ సర్వ్ అవ్వాలంటే ఏది బెటర్ ప్లేస్ అనేటువంటిది ఆలోచించి ఇది బెర్లిన్లో జరిగేది మనకి ఉపయోగపడుతుంది, రేపొద్దున పెట్టుబడుల్ని ఆకర్షించవచ్చు అనేటువంటి ఆలోచనతో బెర్లిన్ దానికే మేము మొగ్గు చూపించాం. దాని ప్రకారంగానే అక్కడికి వెళుతున్నాం. ఈ తిరిగి వచ్చిన తర్వాత మీ అందరికీ అక్కడ జరిగినటువంటి విశేషాలు కానీ, తర్వాత ఏ రకంగా మేము పెట్టుబడులను ఆకర్షించడానికి చేసిన ప్రయత్నం కానీ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రేపు నేను బయలుదేరి హైదరాబాద్ వెళ్ళి ఎల్లుండి మార్నింగ్ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా బెర్లిన్ వెళ్తాను. బెర్లిన్ వెళ్ళి రిటర్న్ మళ్ళీ 9వ తారీఖున బయలుదేరి 10 మార్నింగ్కి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది టూకీగా నా పర్యటన తాలూకు వివరాలు. ఈ వివరాలు ఏమేమి ఉన్నాయో మేము ఏమేమి చేయబోతున్నాం అనేటువంటిది ఇది ఏదైతే ఉందో దీని ప్రింట్అవుట్లు మీకు ఇస్తాను.